ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి నమస్కారం. నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నది విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. అందరికీ మరొకసారి నమస్కారం అని ఎందుకన్నారు అంటారా? మనం ఇప్పుడు మై ఆధార్కి సంబంధించి సిరీస్లో ఉన్నాం కదా, అందుకని అందరికీ మరొకసారి నమస్కారం అని అన్నాను అనమాట. అదనమాట సంగతి. మరి గత యాప్లో మనం ఎలా లాగిన్ చేయాలి మై ఆధార్లో అని చూసాం. మరి ఇవాళ మనం ఈ యాప్లో మనం ఆధార్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూస్తాం. మిత్రులారా, మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ని పొంది మొట్టమొదటిసారిగా మీరే చూసి ఆనందించండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? హౌ టు డౌన్లోడ్ ఆధార్ అనేది మనం చూడబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మై యాప్ని ఓపెన్ చేసేద్దామా? రండి చేసేద్దాం. మై ఆధార్ మీద ట్యాప్ చేస్తున్నాను. రైట్, మరి స్వైప్ చేద్దాం. ఇక్కడ తర్వాత రిజిస్టర్ చేసుకుందాం. ఆల్ సర్వీసెస్ అనేది హెడ్డింగు. ఇప్పుడు డౌన్లోడ్ గెట్ ఆధార్ మాకు సరిగ్గా వర్క్ చేయదు, ఎందుకంటే మేము ఆల్రెడీ ఆధార్ తీసుకున్నాం కాబట్టి కొత్తగా తీసుకోలేని వాళ్ళ కోసం దీంట్లో లాగిన్ అయ్యి మనం ఆధార్కి అప్లై చేయొచ్చు. రైట్, అంటే మనం డీటెయిల్స్ అని ఇస్తే వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు అని సమాచారం. రైట్, ఇప్పుడు దాని తర్వాత డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేద్దాం. రైట్, డౌన్లోడ్ ఆధార్ మీద ట్యాప్ చేశాను. స్వైప్ చేద్దాం. ఫస్ట్ మనం మస్ట్ అండ్ షుడ్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. స్వైప్ చేద్దాం ఏమున్నాయో. రెగ్యులర్ ఆధారా, మాస్క్ ఆధార్. ఇది చూడండి, రెగ్యులర్ వన్ సెకండ్ ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందాం. రెగ్యులర్ ఆధార్ అంటే మనకి ఉన్నటువంటి ఆధార్ నెంబర్లో రెగ్యులర్ నెంబర్ అనేది వస్తుంది, మాస్క్ ఆధార్లో వేరే నెంబర్ అనేది వస్తుంది. అయితే నేను ఇప్పుడు రెగ్యులర్ ఆధార్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పేస్తే మాస్క్ ఆధార్ కూడా సేమ్ అలాగే డౌన్లోడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను రెగ్యులర్ ఆధార్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఓకే, స్వైప్ చేద్దాం. డౌన్లోడ్ ఆధార్. ఆధార్ నెంబర్ లేదంటే వర్చువల్ ఐడి అంటే అది వేరే ఉంటుంది మళ్ళీ. ఓకే, అది ఎలా అనేది రాను తెలుసుకుందాం, అన్నీ తెలుసుకుందాం. ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్. మనం కనుక ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ కనుక ఇస్తే మనకి న్యూ ఆధార్ అనేది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. అంటే న్యూగా దేనికైనా అప్లోడ్ చేసినప్పుడు. నేను ఆధార్ నెంబర్ తోటి లాగిన్ అవుతున్నాను. ట్యాప్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాను. ఇక్కడ చూడండి అని వస్తుంది కదా, దీనికి ముందు ట్రై అనదర్ అని వస్తుంది కదా, అని వస్తుంది కదా. రైట్, ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది రిక్వెస్ట్ వస్తుంది. సరే, నాకు డౌన్లోడ్ అవసరం లేదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ ఓటీపీ దగ్గర దాకా తీసుకెళ్తాను. ఓకే, ఇప్పుడు నేను XSXX రైట్, ఈ పక్కన మనకి చిన్నగా సైలెంట్ ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి అని వచ్చి ఇక్కడ పక్కన సైలెంట్గా ఉంది కదా, నేను దీని మీద ట్యాప్ చేస్తున్నాను. చూడండి ఒకసారి రీడ్ చేస్తుంది. 109 విన్నారా? ఇంకోసారి వినండి. 109 రీడ్ చేసిందా?
ఇప్పుడు దాన్ని ఎంటర్ చేయాలి. చేద్దామా? Unable to view. Try another. Enter security cap XXXX. దీని మీద ట్యాప్ చేద్దాం. One, 9, 9, 2, 5, 8, 0, 0, 3, 6, 9, full stop, 9, 9, maximum length reach, 8653, 273, 12-digit UID. Unable to view. Try another. Enter security. Editing. Request OTP. రిక్వెస్ట్ ఓటీపీ మీద ట్యాప్ చేద్దాం. Keyboard hidden. Message. Okay. Invalid capture. ఓ ఇన్వాలిడ్ క్యాప్చరా, అయ్యయ్యో. సరే మళ్ళీ ఒకసారి రీడ్ చేద్దామా? Okay. Madhur. 1909. Enter security capture. Try another. Enter security capture. 19. దీన్ని డిలీట్ చేద్దాం. Showing number keyboard. Delete. 9 deleted. 1 deleted. చూసారా ఎంత సెక్యూర్ ఈ యాప్లో. ఒకవేళ మనం ఇన్వాలిడ్ క్యాప్చర్ ఎంటర్ చేసినప్పటికి కూడా అది ఇన్వాలిడ్ అని మనకు మెసేజ్ వస్తుంది. రైట్. సరే ఇప్పుడు మనం Unable to view. మళ్ళీ రీడ్ చేద్దాం. 1 0 9 9. అరే రే 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 ఎంత పని జరిగిపోయింది. సరే ఇప్పుడు మళ్ళీ ఎంటర్ చేద్దాం. Unable to view. Try another. Enter security. Editing. XXXX. ఓకే. 1 1 5 8 0 0 9 9 9 maximum length reach. ఇప్పుడు ఓకే అవుతుందా? ఒకసారి చూద్దాం. Unable to view. Try another. Enter editing. Request OTP. Cancel. Request keyboard hidden. అరే ఓకే అయింది. ఓటీపీ వస్తుందా? Editing 0. Showing number keyboard. అరే ఓటీపీ వచ్చింది. చూద్దాం ఒకసారి. Back. Home. Home screen page 1 or 2. Keyboard hidden. 1 UI home. Play Store. Window. Google. Page 1 page 2. Phone. Messages. 7 Messages. ఓటీపీ ఎంటర్ చేద్దామా? విందాం ఒకసారి. Signed in as Suryana. 100 message from JD Aadhar 334642 is OTP for Aadhar. XX3900. Valid for. Signed in as Suryanarayana Subakana 1988 at Gmail. Search messages. ఫస్ట్ మనకి ఆధార్ నెంబర్ వచ్చి ఓటీపీ వచ్చేది. కానీ ఇప్పుడు Signed in as Surya. 100 message from JD Aadhar 334642 is OTP for Aadhar. XX. Signed in at 100 message from JD Aadhar 334642 is OTP for Aadhar. XX3900. Valid for 10 minutes. At Okay. Signed in as 100 message from JD Aadhar 334642 is OTP for Aadhar. XX3009. Signed in at 100 message from JD Aadhar 334642 is OTP for Aadhar. Back. ఎంటర్ చేద్దాం. Home. Recents. 1 UI home. Madhur. Window. Madhur. Showing number keyboard. 6 3. Editing 0 6 3. Editing 0 1 4. Editing 0. Delete 6. Editing 0 4. Editing 0 5 2 2. Maximum length reach. Keyboard hidden. ఇది కరెక్టే అంటారా? ఒకసారి చూద్దాం. కరెక్ట్ అయితే వెళ్తుంది, రాంగ్ అయితే మళ్ళీ ఎంటర్ చేయమంటుంది. రైట్. Verify. Cancel. Import password to view your Aadhar. The e-copy of your Aadhar will be downloaded in PDF format. ఎస్ ఆల్రెడీ ఆధార్ డౌన్లోడ్ అయిపోయింది. Password to view your Aadhar is of 8 characters. First 4 letters of your name in capital letters and year of birth in YYYY format. ఓకే ఇలా ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. Example. Name, year of birth, password, name, Ria, year of birth, password, name, P. Kumar, year of password, open, go back to dashboard, open. ఓపెన్ మీద ట్యాప్ చేద్దాం. Important note on top, open with on bottom, open with. Drive. Installer. ఏదో ఒకటి ఎంచుకోవాలి. సరే నాకు ఎలాగో పని ఎడిట్ చేయాలి కాబట్టి ఇన్స్టాలేటర్ మీద ట్యాప్ చేస్తున్నాను. Installer. Showing English, UK, QW, Okay. A, shift, symbol keyboard, shift. Caps lock enabled. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాప్స్ లాక్ నేను అనేబుల్ చేసుకున్నాను. ఎలా ఎంటర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నా పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఇలానే వస్తుంది. Capital Z, Zulu. Next language. Capital Z, Zulu, capital D, capital C, Charlie, capital V, Victor, ఓకే, ఇది నా ఇనిషియల్ కాబట్టి capital V, వి. నెక్స్ట్ shift, capital A, Alpha, capital S, C, capital S, capital T, Tango, capital H, capital J, capital H, Hotel, capital B, Bravo, capital V, capital Y, Yankee, capital U, Uniform, capital U, capital F, Foxtrot, capital R, Romeo, capital R. అంతే ఫ్రెండ్స్, వీడి వరకే ఎంటర్ చేయాలి. తర్వాత మనకి మన డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, అది ఎంటర్ చేయాలి. Shift, symbol keyboard. Open features menu. Pound currency sign, 3.
1, 1, 6, 7, 8, 9, 9, 6, 7, 8, 8, 8. ఇప్పుడు నేను డన్ ఇస్తున్నాను. Delete. Done. Processing page 1. Keyboard hidden. చూసారా, పేజ్ ప్రాసెస్ అవుతుంది. మనం ఎంటర్ అయిన ప్రతిసారి ఓటీపీ ఎంటర్ చేయాలి. పేజ్ ప్రాసెస్ అవుతుంది. పేజ్ 1 భారత్ సర్కార్ ఆంధ్ర 01 Alert. చూసారా, చదివి వినిపించింది. Do you want to? Yes. No. My audio books. అలా డౌన్లోడ్ అయిన తర్వాత మనం చూసుకోవాలంటే ఎలా ఎంటర్ చేయాలి పాస్వర్డ్ అంటే కనుక మనం ఫస్ట్ 4 లెటర్స్ మన నేమ్ ఎంటర్ చేయాలి. మన నేమ్లో 4 లెటర్స్, ఫస్ట్ 4 లెటర్స్ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సూర్యనారాయణ అనుకుందాం. ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయింది కదా. మనం ఎంటర్ చేయాల్సింది ఎలా అంటే, ఇప్పుడు నా పేరు సూర్యనారాయణ అనుకుందాం. సూర్యనారాయణలో నా ఇనిషియల్ ఏంది, ఫస్ట్ వి. క్యాపిటల్లోనే ఎంటర్ చేయాలి. క్యాపిటల్ వి, క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ యు, క్యాపిటల్ వి, క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ యు, క్యాపిటల్ ఆర్. అంతే. తర్వాత నేను డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నా డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ ఏంటి అది ఇవ్వాలి. నా ఇయర్ ఏంటి, 1988 అంటే 1988 ఇవ్వాలన్నమాట. సో ఇచ్చిన తర్వాత మనం డన్ కొట్టాలి. కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా పేజ్ అనేది ప్రాసెస్ అవుతుంది. నేను ఇన్స్టాలేటర్ ఎందుకు తీసుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి. మళ్ళీ డ్రైవ్ కొడితే ఫైల్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ చూసి చదివి చెప్పాలి మీకు. అలా కాకుండా డైరెక్ట్గా నేను ఇన్స్టాలేటర్ తీసుకొని మీకు వినిపించాను అనమాట. అంతే. ఓపెన్ విత్ అడుగుతుంది. ఇన్స్టాలేటర్ కావాలంటే ఇన్స్టాలేటర్, డ్రైవ్ కావాలంటే డ్రైవ్. మీరు డ్రైవ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపించడానికి ఇన్స్టాలేటర్ తీసుకున్నాను అంతే. మీరు డ్రైవ్ తీసుకోండి సరిపోతుంది. ఓకేనా? ఇలా మనం తీసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియో. ఈ విధంగా మనం ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. వచ్చే సరికొత్త వీడియోలో మరొక టాపిక్ని మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్. Installer.